ఈరోజు మ్యాచ్లా నువ్వు ఏది ఓడిపోతుంది అనుకున్నావురా? అంటే నువ్వు ఆడ స్టేడియంలో ఉండి హైదరాబాద్ ని గెలిపిస్తావని నాకు తెలుసురా. పోయింది కూడా అందుకే. బేసిక్గా నేను ఎప్పుడు పోను కదా. లాస్ట్ టైం కూడా 2-3 సార్లు ఓడిపోయారంట కదా. ఆమె ఉంది కదా కావ్య, ఆమె ఏం చెప్పిందంటే గోపాల్ జరా ఊకే ఓడిపోతున్నాం, వచ్చే 2 మంత్రాలు వేయి అని చెప్పేసి అన్నది. సో లాస్ట్ బాల్ 6 పోవాలి. అది బేసిక్ గా 6 పోయే బాల్ ఏం చేసినావు అంటే చూ అని చెప్పేసి ఒక మంత్రం వేసినావు. ఇంకా గాలిగా 6 పోవాల్సిన బాల్ పోయి కాలుకి తాకింది, అలా అవుట్ అయిపోయింది మనోడు. 2-3 సార్లు ఓడిపోయారంట కదా, బాధ అనిపించింది. నీ వంతు సాయం చేసి వచ్చి నా వంతు నేను సాయం చేసిన. మీకు కూడా ఏదైనా విషయంలో గెలవాలనిపిస్తే నేను పిలవండి, నా వంతు సాయం నేను చేస్తా. దానికి నల్ల కోడ్లు 2 నిమ్మకాయలు. సో మా అన్న కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఇట్లాంటి చేతబడిలు అవి ఇవి చేస్తాడంట వీడు. బాబా గోపాల్ బాబా. హలో గైస్. ట్రిప్ అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్లాన్డ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 o'clock in the night. మా కోసం స్నాక్స్ కి బజ్జీలు రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ 13 hours జర్నీ. ఇప్పుడు హైదరాబాద్ కొంచెం అవుట్స్కట్స్ లో ఉన్నాం. ఫ్రెష్ ఉల్లిగడ్డ పోయి లైట్గా కారం జల్లు. కెమెరా పెట్టుకున్నావారా? రోల్ చేసుకున్నావా? సీట్ బెల్ట్ ఎవరు పెడతారా? సరే గుడ్ మార్నింగ్. అక్కడంతా వండుకొని పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ అంటావారా? డ్రైవింగ్ చేసింది. యాక్చువల్గా రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ ఎందుకు నార్మల్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు అండ్ నైట్ అంతా ఇద్దరం మాట్లాడుకున్నాం, ప్లానింగ్ వేసుకున్నాం. మార్నింగ్ అయిపోయింది. సో మంచిగా పొలాల దగ్గర బోరేమంటే కాకయ్య బోరేసిండు. మంచిగా ఇక్కడ ఫ్రెష్ అవుతున్నాం. మస్తు అనిపిస్తుంది, చాలా బాగుంది. మామిడికాయలు ఉన్నాయి ఆడ. మామిడి చెట్టుకి కాస్తాయి మామిడికాయలు ఉన్నాయి, చూపినా? సో ఫైనల్గా మేము వైజాగ్ వచ్చేసిన. కారు ఆ వర్క్ షాప్ లో పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 2 days పడుతుంది అని చెప్పారు వాళ్ళు. నౌ వీఆర్ హియర్ టు ఎక్స్ప్లోర్. బీచ్ వైబ్ అయితే చాలా క్రేజీ ఉంది. లాడ్ ఆఫ్ క్రౌడ్. వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతత కోసం మొత్తం బీచ్ దగ్గర ఉంటారేమో. నాని బ్రో ఏడికి తీసుకెళ్తుండో తెలియదు. సో ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంది, నాని బ్రో తీసుకొచ్చిండు. చూస్తే కపుల్స్ ఎక్కువ ఉన్నారు. మాలాంటి ఏం చేయాలి? సో గైస్ బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. సో గాలి వస్తుంది, ఫీల్ అయితే చాలా బాగుంది. సో నాని అన్న ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిందంటే ఇక్కడ సైడ్ పంపించింది నాని అన్న గాలి అక్కడి నుంచి. బీచ్ లో చాలా బాగుంటది, ఎందుకంటే చూడడానికి కలర్ఫుల్ గా ఉంటది. ఇక్కడ కపుల్స్ ఉంటారు అందరూ, అలా చూస్తే మన ఆనందం. పైసాచిక ఆనందమా అన్నది వాళ్ళని చూసి. బీచెస్ గివ్స్ యూ బెస్ట్ ఫీలింగ్స్, కానీ ట్యాన్ కూడా అయిపోతారు. అంటే ఆల్మోస్ట్ మేము ఒక 10 minutes ఉన్నాం. మాయిశ్చర్తోని బాడీ అంతా సాల్టీ అయిపోయింది. ఐ ఫీల్ ద సాల్ట్. ఇఫ్ ఐ టేస్ట్ మై లిప్స్, ఐ ఫీల్ ద సాల్ట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆర్కే బీచ్. ఈ జాగింగ్ సీన్స్ ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో అందరూ వాకింగ్ చేస్తారు కదా. ఇది నేను ఎప్పుడు టీవీలోనే చూస్తుండే, ఫర్ ద ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నా. ఇట్ ఫీల్స్ నైస్.
If you really love something, just let her go. If it comes back, it's yours forever. If it doesn't, it was never meant to be.